వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్. ఇవాళ మేము వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ చేస్తున్నాము. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల టేస్టీ స్టఫింగ్తో చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా బాగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మనైన రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 300 గ్రాముల గోధుమ పిండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొన్ని ఉల్లి గింజలు, తెల్ల నువ్వులు, 1 స్పూన్ ఆయిల్, సన్నని కొత్తిమీర తరుగు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని సరిపడా నీళ్ళని యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసేసుకొని చిన్న ఉండాలు చేసి ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో సన్నని క్యారెట్ స్లైసెస్, ఆలూ స్లైసెస్, పచ్చిమిర్చి స్లైసెస్, కొన్ని బీన్స్, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ వేసి కలిపేసుకొని మూత పెట్టి వెజ్జెస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసేసుకొని ఈ వెజ్జెస్ అన్నింటినీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత చపాతీ బండ పైన పొడిపిండిని చల్లుకుంటూ మిక్స్ చేసి ఉంచిన పిండి ఉండల్ని తీసుకొని ఈవెన్గా షీట్స్ రోల్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా ఈ సైజ్లో షీట్స్ని రోల్ చేసేసుకొని దీనిపైన తయారు చేసుకున్న స్టఫింగ్ని సెంటర్లో పెట్టేసుకొని షీట్ ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేసేసుకొని చూపించిన విధంగా ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నిటినీ ఫోల్డ్ చేసేసుకొని స్టఫ్ చేసుకుని ఉంచాలి. ఇంకా మరోవైపు ప్యాన్లో ఆయిల్ని అప్లై చేసేసి హీట్ అయ్యాక స్టఫ్ చేసుకున్న చపాతీని ఇందులో వేసి బాగా కాల్చుకోవాలి. కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా బాగా 2 వైపులా ఎర్రగా ఏ విధంగా తిప్పుకుంటూ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా స్టఫ్ చేసేసుకొని ఎర్రగా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్. వీటిని ఇలాగే ఒట్టిగా తిన్నా చాలా బాగుంటాయండి. పిల్లలైతే వీటిని ఎక్కువగా టమాటో కెచప్తో తినడానికి ఇష్టపడతారు. చూడండి, దీన్ని కట్ చేసి చూస్తుంటే స్టఫింగ్ లేయర్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. ఇంకా లేట్ చేయకుండా మన ఈ వెరైటీ రెసిపీని ఫాలో అవుతూ మీరు కూడా మేము చేసినట్టు ట్రై చేసి సర్వ్ చేయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఏంటి వెరైటీ రెసిపీ భలే ఉంది అని అనడం పక్కా. మరి ఈ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది ఎవరు? ఉప్పు. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.